హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రంగానికి మచిలీపట్నంను వేదికగా మారుస్తామని ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక ఐటీ విప్లవం తర్వాత ప్రపంచాన్ని శాసించబోయేది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అన్నారు. అద్భుతమైన పరిశ్రమలు తీసుకొచ్చి మచిలీపట్నం సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గత పాలకులు అస్తవ్యస్తంగా మార్చిన బందరు పోర్టు నిర్మాణ పనులపై పునఃసమీక్షించి పూర్తి స్థాయిలో పనులు జరిగేలా కృషి చేస్తామన్నారు. పర్యాటకంగానూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు. డ్రైనేజ్ సమస్యగా మచిలీపట్నంలో ఎందుకంటే అమరావతిని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉంటే అమరావతి దగ్గరగా ఉన్నటువంటి పోర్టుగా అందరికీ ఒక మంచి భవిష్యత్తు రాబోతోంది. తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులు కూడా అది వాలసౌర్ గారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. తప్పకుండా వారి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా వారి సహకారం కూడా తీసుకుని బందర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి బందర్ మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ ఆఫీసులు మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. అన్ని కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తాం. ఇవాళ డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీళ్ళ సమస్య కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా వైట్ పేపర్ సిటీస్ చేపిస్తాం. ప్రతి దానికి ప్రతి ఒక్క అంశానికి ఇళ్ల స్థలాల్లో వైట్ పేపర్, వాళ్ళు అక్రమంగా వాళ్ళు తయారు చేసినటువంటి దొంగ పట్టాల మీద వైట్ పేపర్, దాంట్లో బాధ్యులైనటువంటి అధికారుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మచిలీపట్నంలో మరి ఎందుకంటే అమరావతిని నాశనం చేసినటువంటి పరిస్థితులు ఉంటే అమరావతి దగ్గరగా ఉన్నటువంటి పోర్టుగా అందరికీ ఒక మంచి భవిష్యత్తు రాబోతోంది. తప్పకుండా మా పార్లమెంట్ సభ్యులు కూడా అది వాలసౌర్ గారికి కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. తప్పకుండా వారి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా వారి సహకారం కూడా తీసుకుని బందర్ పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి నగరంలో ఉన్నటువంటి బందర్ మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం. మున్సిపల్ ఆఫీసులు మొత్తాన్ని ప్రక్షాళన చేస్తాం. అన్ని కార్యాలయాన్ని ప్రక్షాళన చేస్తాం. ఇవాళ డ్రైనేజ్ సమస్య కానీ, మంచినీళ్ళ